బతుకమ్మ సంబరాలతో పల్లెలు పట్టణాలు మారుమోగిపోతున్నాయి. 6వ రోజుకు అర్రెమని అలిగిన బతుకమ్మ అని పేరు. బతుకమ్మ ఎందుకలిగింది? ఈ రోజు ఎందుకు బతుకమ్మను చెయ్యరో చూద్దాం. తొలి రోజు ఎంగిలి బతుకమ్మతో మొదలైన సంబురాలు సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ. ఇలా వరుసగా 5 రోజులు ఒక్కో పేరుతో బతుకమ్మను పేర్చి ఆడి పాడుతారు మహిళలు. ప్రతిరోజు ఒక్కో నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తారు. తీరొక్క పువ్వుతో బతుకమ్మను త్రికోణంలో లేదా వలయాకారంలో చేసి బతుకమ్మ చుట్టూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆడిపాడతారు మహిళలు. ఇక 6వ రోజుకు అలిగిన బతుకమ్మ అని పేరు. ఆశ్వయుజ శుద్ధ పంచమిని అలిగిన బతుకమ్మగా వ్యవహరిస్తారు. పూర్వకాలంలో బతుకమ్మలను పేర్చే సమయంలో మాంసం ముద్ద తగిలి అపచారం జరిగిందట. ఒక వర్గానికి చెందిన వారి వల్ల ఈ అపచారం జరిగింది అని భావించి వారు బతుకమ్మను కూడా ఆడేవారు కాదు. ప్రస్తుతం పరిస్థితి మారింది. అందరూ బతుకమ్మ ఆట ఆడుతున్నారు. 6వ రోజు బతుకమ్మ అలిగి ఏది తినదంటారు. కాబట్టి ఈ రోజు పూలతో బతుకమ్మలను తయారు చెయ్యరు. నైవేద్యం కూడా ఏది సమర్పించరు. బతుకమ్మ అలక తీరాలని మహిళలందరూ కలిసి ప్రార్థిస్తారు. అలిగిన బతుకమ్మపై మరో కథ కూడా ఉంది. దేవీ భాగవతం ప్రకారం నవరాత్రుల్లో అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాల్లో రాక్షస సంహారం చేసిందని చెబుతారు. బండాసురుణ్ణి, చెండముండల్ని సంహరించిన తర్వాత అలసిపోయిన అమ్మవారికి ఒకరోజు విశ్రాంతి ఇవ్వాలని 6వ నాడు బతుకమ్మ ఆడరు. దానినే అర్రెం అని, అలసిన బతుకమ్మ అని పిలుస్తారు. కాలక్రమంలో అదే అలిగిన బతుకమ్మగా పేరు స్థిరపడిపోయిందంటారు. ఏది ఏమైనా నేడు కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా బతుకమ్మ, దాండియా ఆటలు ఆడి అమ్మవారిని కొలిచి సంతోషిస్తున్నారు.